దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయమందు కార్యక్రమంలో మొదటగా ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పాటలు విందాం. 2 పాటలు అయిన తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకొని కార్యక్రమం ముందుకు కొనసాగిపోదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంలో మీ కృప మాకు దయచేయమని మనవి చేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో ప్రియ బిడ్డలందరినీ కృపలో దీవించుము. అలాగనే ప్రభా, ప్రపంచ యావత్తుగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించుచున్నారో వారందరినీ కూడా నీ మహాకృపతో జ్ఞాపకం చేసుకో దీవించమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను. వినువారిని నెల్లరును ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సమృద్ధి అయిన దీవులతో నింపండి. ప్రేమగల మా ప్రభువా, ఇప్పుడు పాటలతో నేను మహిమపరుస్తుండగా నీ గొప్ప నామానికి, ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి. అలాగునే పరలోకపు సందేశం, పరలోకపు ఆహారాన్ని మాకు అనుగ్రహించి మా ఆత్మలను తృప్తిపరిచి బలపరచమని మనవి చేసి మరొకటి వేడుకొనొచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ముగింపు వరకు మీ ఆధిపత్యంలో ఉంచి నడిపించి మహిమ పొందమని మనవి చేస్తూ శ్రీమంతుడును అద్వితీయ సత్యదేవుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పాటలు విందామండి. దయచేసి పాటలు 2 పాటలు అయిన తర్వాత దేవునికి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆమేన్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని గణపరుస్తాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అనే పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుస్తాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఉన్నారని అందరూ నా వారని,
నేనైతినే, చివరికి ఒంటరి నేనైతినే. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధుడా నేనైతిని, అంధకారములో అంధుడా నేనైతిని. నిన్ను చూచే నేత్రములు, నిన్ను చూచే నేత్రములు, నాకు నొసగు మన జరేయుడా, నాకు నొసగు మన జరేయుడా. నా ఆశనివయ్యా, నా ధ్యాసనివయ్యా, నా శ్వాసనివయ్యా, నా భాషనివయ్యా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. రాజాని భవనములో రేయింబవళ్ళు వేచియుందును అనే పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుస్తాం. అలానే ఈ పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాం. రాజాని భవనములో రేయింబవళ్ళు వేచియుందును, యేసు రాజాని భవనములో పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, చింతలను మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలను మరచెదను. రాజాని భవనములో
రాజాని భవనములో ఈ పగలు వెచ్చియుందును. ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, సురాజాని భవనములో నీ పగలు వెచ్చియుందును, సురాజాని భవనములో పగలు వెచ్చియుందును. నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజాని భవనములో నీ పగలు వెచ్చియుందును, యేసు రాజాని భవనములో నీ పగలు వెచ్చియుందును. పరచు యెహోవా మెకాదిస్
ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదీష్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అందరం కలిసి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా సురాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందుము అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదీష్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదీష్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసురాజాని భవనములో రేయి పగలు వేచియుందును స్తుతించి ఆనందింతును చింతలన్ మరచెదను స్తుతించి ఆనందింతును చింతలన్ మరచెదను యేసురాజాని భవనములో రేయి పగలు
నీకే వందనం. మా మధ్యలో సంచరిస్తున్న దేవానికే స్తోత్రం. యేసయ్యా మాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. యేసు రాజ్యానికే వందనాలు. యేసయ్యా ఇంతవరకు మా మధ్యలో ఉన్న దేవానికే స్తుతులు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ సహవాసం దయచేయండి తండ్రి. యేసయ్యా ఇప్పుడు వాక్యం వినబోచుండగా నా తండ్రి మీ యొక్క కుమ్మరింపు యేసయ్యా ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి వారి స్థలాల్లో ఉండి అందరూ ఏక మనసుతో ఐకమత్యంతో ఉండి వాక్యం వినటకు సహాయం దయచేయండి తండ్రి. ఇంతవరకు మీరు కాచి కాపాడి తండ్రి ఇప్పటి వరకు మీరు ఉన్నందుకు నీకే స్తోత్రాలు స్తుతులు దయచేయండి తండ్రి. యేసయ్యా కీర్తన భాగంలోను అలాగుననే నా తండ్రి వాక్యంలోను మీరు ఉండండి తండ్రి. యేసయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా పాటల్లోను ఆరాధనలోను మీరు మాకు తోడుగా ఉన్నారు. యేసయ్యా ఇంకా ముందు కూడా మీరు తోడుగా ఉండండి అని యేసయ్యా వేడుకుంటూ ఈ చిన్ని ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆరాధన క్రమం ప్రకారంగా కీర్తన భాగాన్ని చదువుకుందాము. సతీష్ కుమార్ ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుండగా దయచేసి అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి చూసుకొనండి. 116వ కీర్తన భాగాన్ని సతీష్ కుమార్ చదువుతున్నప్పుడు అందరూ కూడా మీ యొక్క బైబిల్ పట్టుకొని చూస్తూ ఉండాల్సిందిగా చదువుతుండాల్సిందిగా మనవి చేస్తున్నాను. సతీష్ కుమార్ చదువు. కీర్తనలు 116 కీర్తన చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. మరణ బంధములో నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయో దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదను. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచి తిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను విజయంగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణంలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవా నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. చిన్న వాక్యం దేవుడు దించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో శ్రేష్టమైన సమయం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే సమయం. ఇంతవరకు చక్కని పాటలు మనం విని ఉన్నాము, అలాగనే వాక్యాన్ని చదువుకొని ఉన్నాము. ఇప్పుడు దైవ వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనకు కావలసిన సందేశాన్ని ప్రభు మనకు అందిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాభక్తులతో దేవుని మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడ కూర్చున్నారో, మీరు ఏ స్థలాల్లో ఉన్నారో, ఇంట్లో ఉన్నారా, లేక ఆఫీస్లో ఉన్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా కూర్చొని వాక్యం వింటున్నారా, ఎక్కడైనా సరే మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో వాక్యం అయ్యేంత వరకు చక్కగా కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దైవ బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ రోజున మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనములు చదివి కొన్ని మాటలు మనం ధ్యానించుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము
14 నుంచి 16 వచనం వరకు చదువుచున్నాను, దయచేసి ఆలకించండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికే స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ మాటల్లో మనము చూస్తున్నాం, యేసు ప్రభువారు చెప్పిన ఈ వాక్యము లేక ఈ మాటలు, ఆయన చేసిన ప్రసంగం. యేసు ప్రభువారు కొండ మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిండగా ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను అని మొదటి వచనాలలో 1-2 వచనములలో మనం చూస్తాం. 3వ వచనం నుండి ప్రభువారు ప్రసంగం ప్రారంభం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ వచనాలలో ధన్యతల గురించి మొదటిగా చెప్పిన్నారు. ఆ తర్వాత ధన్యతలు అయిపోయిన తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు. అక్కడికి అయిపోయిన తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వెలుగును గూర్చి 14, 15, 16 వచనములలో ప్రభువారు ప్రసంగం చేస్తున్నారు. అలాగున అయిపోయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ ఈ అధ్యాయాలలో ప్రభువారు 5వ అధ్యాయం, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారు కొండ మీద కూర్చొని ఆయన చేసిన బోధ, ఇందులో ఎన్నో అమూల్యమైన సత్యములను మనము నేర్చుకొనుచున్నాం, చదువుచున్నాం, చూస్తున్నాం. అనేక మంది ద్వారా దేవుని వాక్యం వింటున్నాం. బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు, గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అనేక పర్యాయాలు మనం చదువుతున్నాం. కాబట్టి మరొకసారి ఇందులో నుండి మరికొన్ని విషయాలు ప్రభు ఈరోజు మనకు బయలుపరిచినట్లుగా ప్రభువే సహాయం చేయను గాక. ఇది ఎప్పుడు వినేవారికి క్రొత్తది కాకపోయినప్పటికీ దేవుని వాక్యము నిత్య నూతనత్వమై ఉన్నది. ఎన్నిసార్లు విన్నను, ఎంతమంది ద్వారా విన్నను, ఇది నూతనముగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మరి ఏ రీతిగా మాట్లాడబోతున్నాడో, ఇందులో నుండి ప్రభునికి ఏదో ఒక సందేశం ఇవ్వబోతున్నాడు. ఈ రోజు సందేశం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడేది, ప్రభు కొరకు నీవు జీవించాలి. ప్రభు కొరకు జీవించడం అంటే ఆయన మహిమార్థమై, ఆయన కొరకు సాక్షార్థమై జీవించాలి అనేది దేవుని వాక్యములో మనము నేర్చుకున్నటువంటి పాఠమై ఉన్నది. ఈ రోజున నీకున్నటువంటి ఆత్మీయత, ప్రభు నీకిచ్చిన కృపావరములు, ప్రభు నీకిచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడుచున్నావా, లేకపోతే వాటిని నిర్లక్ష్య పెట్టుచున్నావా, లేకపోతే గొయ్యి త్రవి గొంతులో పాతి పెట్టేస్తున్నావా? ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావో దయచేసి ఆలోచించాలి. ఈ చదువుకున్న వచనములను బట్టి మనం చూస్తున్నాం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. మనం వెలుగేంటి? అసలు వెలుగైన వాడు యేసు ప్రభువారు. వెలుగై ఉన్నవాడు యేసు ప్రభు, లోకానికి వెలుగు. యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి వాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని యోహాను సువార్తలో యోహాను గారు 1వ అధ్యాయంలోనే రాస్తున్నాడు. నిజమైన వెలుగు అనేది ఒకటి ఉన్నది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని మనం చూస్తున్నాం. నిజమైన వెలుగు అనేటువంటిది ఒకటి ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ నిజమైన వెలుగేంటి? ఆ నిజమైన వెలుగును గురించి మనము గమనించినప్పుడు యేసు ప్రభుని గురించి చూస్తున్నాం. నిజమైన వెలుగు ఉందంటే అబద్ధపు వెలుగు కూడా ఉందని అర్థం. అబద్ధపు వెలుగు ఉందా? అవును. దానికి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియచేస్తూ, సాతానుడు తానే వెలుగు దూత వేషం ధరించుకుని వచ్చున్నాడని. కాబట్టి వాడు అబద్ధపు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వారు నిజమైన వెలుగై ఉన్నట్టుగా మనం చూస్తాం.
కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వెలుగుగా వచ్చి ప్రతి మనుషుని వెలిగించును అని మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నట్లు ఆయన ఈ లోకంలోనికి వచ్చి అనేక మందిని వెలిగించాడు. వారు అనేక మందిని వెలిగించారు. యేసు ప్రభు వారు కొంతమందిని వెలిగిస్తే వెలిగించబడిన వారి ద్వారా మరికొంతమందిని వెలిగించారు. అనగా సత్య సువార్త వారికి ప్రకటించడం ద్వారా, సిలువ సువార్త ప్రకటించడం ద్వారా, రక్షణ సువార్త ప్రకటించడం ద్వారా, యేసు ప్రభు యొక్క సువార్త, క్రీస్తు సువార్త ప్రజలకు అందించడం ద్వారా అనేక మంది మార్పు చెంది రక్షణ పొంది ప్రభులోనికి వచ్చున్నారు. ఆ విధంగా అది వెలిగించబడడం. అలాగున వెలిగించబడిన వారి ద్వారా మరి కొంతమంది, వారి ద్వారా కొంతమంది, అలాగున తరతరాలుగా 2000 సంవత్సరం నుండి ఒకరిని బట్టి వెలుగుతూ ఈ రోజు వరకు మన వరకు వచ్చి వెలిగించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వెలిగించబడిన నీవు నేను మన ద్వారా మరికొంతమంది వెలిగించబడాలి, కానీ మనము వెలిగించబడడం చాలే అని అనుకునడం కొరకు కాదు దేవుడు నిన్ను వెలిగించింది. వెలుగుచున్నా ఓ సహోదరి సహోదరుడా, నీ వెలుగులో అనేక మంది వచ్చి మేలు పొందాలి. నీ ద్వారా ఇతరులు వెలిగించబడాలి. నీ వెలుగు చీకటిలో ఉన్న వారికి ప్రకాశతనివ్వాలి. చీకటిలో ఉన్నారు అనేక మంది. ఏం చీకటి అది? పాపము అనే చీకటి. పాపపు చీకటి బ్రతుకులలో ఉన్న వారికి నీ వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వారు పాపములో ఉన్నారు అనే వెలుగులో వారికి అర్థమవుతుంది. చీకటిలో కూర్చున్న వారికి నేను బాగున్నాను అని అనిపిస్తుంటుంది. చీకటిలో కూర్చున్న వారికి నేను నీట్గానే ఉన్నాను అనుకుంటాడు. ఎందుకంటే వారికి వస్త్రాల మీద కానీ లేకపోతే శరీరం మీద కానీ ఎన్ని మచ్చలు ఉన్నాయో ఏమున్నాయో ఏమీ కనపడదు. చీకట్లో అంతా కూడా కప్పివేస్తుంది. కాబట్టి చీకట్లో ఏం అర్థం కాదు. అదే మనిషిని వెలుగులోకి తీసుకొస్తే అతని మీద ఉన్న మట్టి, అతని మీద ఉన్న బురద, అతని మీద ఉన్న మరకలు, అతని మీద ఉన్న అంతా కూడా మచ్చలు ఏమున్నాయో వెలుగులో తేటగా కనబడుతుంటాయి. వెలుగులో కనబడినప్పుడు అయ్యో నాకు ఇంత మచ్చలు ఉన్నాయేంటి, ఈ మట్టి అంటుంది, బురద అంటుంది, చెత్త అంటుంది ఏంటి అని అప్పుడు దులుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా కానీ అవి అలా ఉండిపోతాయి. శుభ్రం చేసుకోవాలి, కడగబడాలి. అనగా ఈ పాపపు మరకలు, ఈ పాపపు మచ్చలు, పాపపు చీకటిలు ఉన్నంత వరకు అర్థం కాదు. వెలుగులోనికి వస్తేనే అర్థమవుతుంది. అయితే వెలుగులోనికి రావడం అంటే ఏంటి? నీ యొక్క ఆత్మీయ జీవితం సరి అయిన రీతిగా ఉంటే, క్రమశిక్షణగా ఉంటే, నీలో ఉన్న క్రమశిక్షణను చూసి క్రమశిక్షణ లేనివాడు అర్థమైపోద్ది. ఇతను ఇంత క్రమశిక్షణ ఉన్నాడు, నేను లేను, ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అంటే అతను వెలుగుతున్నాడు, ఇతను ఆ వెలుగులో ఇతని యొక్క లోపాలు ఈజీగా అర్థమైపోతుంది. ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎదుటి వ్యక్తి భయభక్తులు లేడు, పాపపు ఊబిలో ఉన్నాడు. అతనిలో ఉన్న భక్తిని చూసి నేను అలా లేనుగా, అంటే నేను ఆత్మీయంగా మురికితో ఉన్నాను అని అతనికి అర్థమైపోతుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం, నీ సాక్షి జీవితం, నీ ప్రేమతత్వం, నీలో ఉన్న సుగుణాలు, నీలో ఉన్న మంచితనము, నీ యొక్క సత్క్రియలు ఎదుటి వారికి వెలుగు వలె ప్రకాశించాలి. వెలుగుగా కనబడిన రోజు ఎదుటి వ్యక్తి సరిచేయబడతాడు. ఆ విధంగా అనేక మందిని ప్రభు కోసం మనం సంపాదించగలుగుతాం. మనము 100 మాటలు చెప్పిన దానికంటే మన ప్రవర్తన ద్వారా, ఒక ప్రవర్తన ద్వారా ఇతరులను మార్చగలగచ్చు. 1000 ప్రసంగాలు చేసిన దానికంటే ఒక మంచి ప్రవర్తన ఎదుటి వ్యక్తులను 1000 మందిని స్పందింపజేస్తుంది. 1000 ప్రసంగాలు ఒక మనిషిని మార్చలేకపోవచ్చు, కానీ ఒక మంచి ప్రవర్తన 1000 మంది కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేయగలదు. కాబట్టి మన ప్రాక్టికల్ లైఫ్, ప్రాక్టికల్ జీవితం అనేది కలిగి ఉన్నప్పుడు మనము చెప్పడమే కాదు, వినడమే కాదు, మన దినచర్యలో అనుదినము జీవించి, మాదిరికరమైన జీవితం జీవించి చూపించగలిగితే ఎదుటి వారిని మనం గెలుచుకోగలుగుతాం. మనమే పవిత్రంగా జీవించకపోతే, మనం సాక్షిగా ఉండకపోతే, మనలో ప్రేమతత్వం లేకపోతే, క్షమించే మనసు లేకపోతే,
మనం సహించే మనసు లేకపోతే, ప్రార్థించకపోతే, ఆత్మీయంగా ఉండకపోతే, ఆత్మీయ క్రమము లేకపోతే ఎదుటి వారిని మనం ఎలా గెలుచుకోగలుగుతాం? మనలో ఆత్మీయత సరిగా లేకుండా ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్తే ఆ వ్యక్తి అంటాడు, ముందు నువ్వు సరి చేసుకో అంటాడు. ముందు నువ్వు సరి చేసుకో. ఒకరోజు ఒక సహోదరుడు, మా సంఘంలో ఒక సహోదరుడు నాతో కొన్ని గృహాలు దర్శించడానికి వచ్చినాడు, తీసుకుని వెళ్ళాను. అతను మార్పు చెంది త్రాగు నుంచి విడుదల పొంది అతను జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. అప్పుడప్పుడు మరలా పడిపోతున్నాడు, మరలా లేస్తున్నాడు. కానీ అతన్ని సరిచేయాలని రోజు చెప్తూ ఉన్నాను. అతనిలో ఒకసారి పడిపోయే స్థితి, స్థిరత్వం లేదు. అయితే ఒక వ్యక్తి చెప్తున్నాను, నేను త్రాగడం మంచిది కాదు నాయనా, నీ జీవితం బాగు చేసుకొని మరొక వ్యక్తికి నేను కొన్ని మాటలు చెప్తున్నప్పుడు నాతో వచ్చిన సహోదరుడు అతను కూడా చెప్తున్నాడు, బ్రదర్ తాగడం మంచిది కాదు, నేను కూడా తాగాను కానీ అది మంచిది కాదని అతని హెచ్చరిక చేస్తున్నాడు. కానీ ఇతను పూర్తిగా మార్పు చెందకుండా అతనికి చెప్తే అతను మనసులో నవ్వుకున్నాడు, ముందు నువ్వు మారరా, తర్వాత నేను మారుతానని. కాబట్టి మార్పు లేని మనిషి మరొక వ్యక్తికి మారమని చెబితే ఎవరు మార్చబడరు. నోట్లో సిగరెట్ పెట్టుకొని సిగరెట్ తాగడం మంచిది కాదు, ఎవరు త్రాక్కండి, అది ఊపిరితిత్తులు పాడు చేస్తున్న పొగ వెళ్ళి గుండె పాడైపోతుంది అని సిగరెట్ తాగేవాడు మిగిలిన వారికి చెప్తే మానతారంటారా? మానరు, మార్పు చెందరు. ముందు మాని చూపించు, ముందు నీవు మారు, అప్పుడు సమాజం మారుతుంది. దేశం మంచిది కాదు, లోకం మంచిది కాదు, అందరూ పనికిమాలి వాళ్ళు ఉన్నారు, అందరూ దౌర్భాగ్యులే, లోకమంతా కూడా చెడిపోయింది, ప్రజలందరూ దుర్మార్గులుగా ఉన్నారు అని అనే బదులు నీవు మారి మంచి వ్యక్తిగా మారితే నిన్ను చూసి అనేక మంది మార్చబడగలుగుతారు. నీవు మారితే దేశం మారినట్లే, నీవు మారితే దేశం బాగుపడినట్లే, నీవు మారితే నీ కుటుంబం దీవించబడినట్లే. మారితే నీకే అర్థమవుతుంది అందులో ఉన్న ఆనందం. ఏం మారమని చెప్తున్నాను? మతం మారమంటలేదు, నీవు మతం మారద్దు, నీ కులం మార్చుకోమనడం లేదు, నీ పేరు కూడా మార్చుకోమనడం లేదు, కానీ నీ తీరు మార్చుకోమని మాత్రమే చెప్పగలుగుతున్నాను. నీ మనస్సును మార్చుకో. ఏంటి మనస్సు? పాపపు మనస్సు విడిచిపెట్టి మంచి మనస్సు కలిగి ఉండు. అది సత్క్రియల జీవితం. వెలుగుగా జీవించు. వెలుగైన జీవితం కావాలి. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రిందనైనను మంచం క్రిందనైనను దాన్ని పెట్టరు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ప్రియులారా, వాక్యములో మనము చూస్తున్నాం, ఎవరైనా సరే దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని మంచం కింద పెడతారా? లేకపోతే కొంచెం కింద కప్పి పెడతారా? ఏదైనా గిన్నె తీసుకొచ్చి దాని మీద బోర్లు ఇస్తారా? ఎవరికి కనపడకూడదు, మా దీపం ఎవరు చూడకూడదు, ఎవరైనా వచ్చినప్పుడు వారికి మా దీపం కనపడకూడదు అని దాని మీద కప్పేస్తారా? అది కప్పేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, అది మంచం కింద పెడితే ఏమవుతుందో మీకు తెలుసు. కొంచెం కింద పెట్టినా, మంచం కింద పెట్టినా, మూల పెట్టినా అది ఎవరికి ప్రయోజనం ఉండదు, వెలుతురవదు, ఇల్లంతా చీకటిమయం. కాబట్టి వెలిగించిన తర్వాత అందరికి కనబడేటట్టు పెడతారు, లేదంటే వెలిగించడం మానేస్తారు. దాన్ని కప్పిపెట్టే బదులు, మంచం కింద పెట్టే బదులు, వెలిగించిన తర్వాత ఎవరికి కనపడకుండా దాచిపెట్టే బదులు దాన్ని ఆర్పిస్తేనే బెటర్ కదా, వెలుగుతూ రహస్యంగా ఉండేదానికంటే. అనవసరంగా దాంట్లో కిరోసిన్ ఆయిల్ వేస్ట్, మూలకొండి ఎవరికి వెలిగివ్వకుండా దాని మీద ఒక గిన్నె బోర్లించి పెట్టేస్తే అంత చీకటిగా ఉంటుంది కాబట్టి అది వెలుగుతుంది, అందులో ఉన్న పోసిన ఆయిల్ వేస్ట్ అయిపోతుంది తప్ప ప్రయోజనం ఏముంది చెప్పండి? కాబట్టి నీవు రక్షణ పొంది మారు మనస్సు పొందిన నీవు, బాప్తిస్మము ద్వారా రక్షించబడిన నీవు వెలిగించబడి ఉన్నావు.
ఏ రోజైతే మార్పు చెందావో ఆ రోజు నీలో ఒక ప్రత్యేకత వచ్చింది, పశ్చాత్తాపడ్డావు, ఆ తర్వాత బాప్తిస్మం పొందావు. ఏ రోజున నీవు బాప్తిస్మం పొందావో ఆ రోజున నీవు వెలిగించబడి ఉన్నావు. వెలిగించబడిన దీపముగా ఉన్న నీవు ఇప్పుడు రహస్యంగా ఉండడం కాదు. సోదరుడా, సహోదరి, బ్రదర్, సిస్టర్, నీవు వెలుగుతున్నావు. ఇప్పుడు రహస్యంగా ఉండడం కాదు, బహిరంగంగా అందరికి కనబడాలి. నీ వెలుతురు కనబడాలి, నీ సాక్ష్యం అందరికి కనబడాలి, నీ సుగుణాలు అందరికి కనబడాలి, నీ సత్క్రియలు అందరికి కనబడాలి. మీ సత్క్రియల ద్వారా ఇతరులు మేలు పొందాలి. కాబట్టి నేను అలా ఎవరికి కనబడడం నాకు ఇష్టం లేదండి. దేవుడు నన్ను చూస్తే చాలు, మనుషులు ఎవరు నన్ను చూడొద్దు, మనుషులకు నేను కనబడకూడదు, దేవుడు మాత్రమే నన్ను చూడాలి అనేటువంటి మాటలు ఉపయోగించి నీవు రహస్యంగా ఉండిపోతున్నావేమో. వాక్యం చెప్పేది ఏంటంటే అలా రహస్యంగా ఉండమని చెప్పట్లేదు. నిజమే, క్రీస్తును నీలో చూపించు. నీవు మరుగైపోయి క్రీస్తును చూపించు. అంటే నువ్వు మరుగైపోవడం అంటే నువ్వు కనబడకుండా ఇంట్లోకి వెళ్ళి దాక్కోమని కాదు, తలుపు సందులోకి వెళ్ళి తలుపు మూలన దాక్కోమని కాదు, లేకపోతే లోపల గదిలోకి వెళ్ళి నిన్ను నువ్వు దాచుకోమని కాదు చెప్పేది. అర్థం, నీలో లేక నీ పైన క్రీస్తు స్వరూపం కనబడాలి, అది అర్థం. అంతేగాని నేను ఎవరికి కనబడకూడదు, దేవుడే కనపడాలి, నేను నాకు ఘనత కాదు, దేవునికే ఘనత రావాలంటే ఎలా వస్తుంది? నీవు సత్క్రియలు అనేకులు ఎదురు చేస్తున్నప్పుడు దేవునికే కనబడాలి. కానీ నా మంచితనం నేను చేసేది రహస్యంగా ఉండాలనే వాక్యం ఉంది కదా, కాబట్టి మనుషులకు కనబడాలని చేయట్లేదు అని ఇది కాదు నువ్వు చెప్పాల్సిన మాటలు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట ఇక్కడ చూస్తున్నాం. 16 వచనంలో మనం చూస్తున్నాం, మనుషులు మీ సత్క్రియలను చూడకూడదు అని అనలేదు. మనుషులు మీ సత్క్రియలు చూడకూడదు, దేవుడు మాత్రమే చూడాలి, ఎవరికి తెలియకుండా రహస్యంగా మంచి పనులు చేయండి అని చెప్పడం కాదు. ఇక్కడ మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అది మనలో ఉన్న సత్క్రియలు చూచి అనేక మంది పరలోక తండ్రిని మహిమపరచాలంట. అంటే వాళ్ళు ఎలా మహిమపరుస్తారు? మనలో ఉన్న సత్క్రియలను చూసి, వీరు చాలా మంచివారండి, ఇతను చాలా మంచివాడు, ఆమె ఆ సహోదరి చాలా మంచిదండి, చాలా ప్రేమతత్వం కలిగింది, చాలా జాలి గుణం ఆ సహోదరుడు ఉన్నాడు కదా, అతను చాలా మంచి వ్యక్తి. ఎవరైనా ఆపదల్లో బాధల్లో ఉన్నారంటే ఆ సమస్య నాదే అన్నట్టుగా ఉంటాడు. ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడండి. తన దగ్గర ఉన్నదాన్నే కొంతైనా సహాయం చేసి ఆ వ్యక్తులను ఆదరిస్తారండి. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనసులో పెట్టుకొని క్షమించేస్తాడండి. అంటే ఇవి సత్క్రియలు, ఇవన్నీ దాచిపెట్టాయి అంటారా? నీవు ధర్మము చేసేటప్పుడు రహస్యంగా చేయమన్నాడు, కానీ సత్క్రియలు ఇంకా ఉన్నాయి, ఇలాంటి మంచి సాక్షి జీవితం, దీన్ని దాచిపెట్టమని చెప్పడం లేదు ప్రభువారు. దేనిని కనబడకుండా ఉండాలో అది కనబడకుండా ఉండాలి, ఏది కనబడాలో అది కనబడాలి. కనబడవలసిందని కనబడకుండా చేస్తున్నాం, కనబడకూడదు దాన్ని కనబరుస్తున్నాము. అది మనం చేసేటువంటి పొరపాటు. మీ సత్క్రియలు చూచి అనేక మంది చెప్పుకోవాలి. బైబిల్లో ద్వారకా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె చనిపోయినప్పుడు చాలామంది విధవరాండ్రు వచ్చి ఏడుస్తూ, అయ్యో ద్వారకా ఆమె చాలా మంచిదండి, ఆమె చాలా మంచిది, ఆమె పేరు ద్వారకా లేకపోతే తబిత అని కూడా 2 పేర్లు ఉన్నాయి. అయితే ఆ తబిత చనిపోయినప్పుడు విధవరాండ్లందరూ వచ్చి, చాలామంది స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఈమె చాలా మంచి వ్యక్తి అండి, అందరికీ హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్, సహాయపడే మంచి వ్యక్తిని, ఇదిగో మా దగ్గర డబ్బులు లేవని, విధవరాండ్లేవని మాకు ఉచితంగా మాకు వస్త్రాలు గుర్తుపెట్టిందని వస్త్రాలు చూపిస్తూ ఏడుస్తున్నారు. ఆమె చేసిన మంచి పనులను
బట్టి ఆమె కొనియాడబడుతుంది. ఆ మంచి పనులు వీరికి వెలుగుగా ఉన్నది. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేసేది, మనము ఇతరులను ప్రేమించేది, మన ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించి ప్రేమతో ఆదరించేది, ఇవన్నీ కూడా సత్క్రియలు చూచి వాళ్ళు ఏం చేస్తారంటే, వీరు నిజంగా దేవుని బిడ్డలు అంటే వీళ్ళండి, చాలా మంచివారండి అని వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు దేవునికి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది. మనలో సత్క్రియలు చూసి వారు దేవుని స్తుతిస్తున్నారు. మనలో దుర్గుణాలు చూచి, మనలో చెడు క్రియలను చూచి వీళ్ళు దేవుని పిల్లలు అంటారు, వీరు చేసేది ఏంటండి అని చెప్పి ఎవరైనా మాట్లాడినప్పుడు అప్పుడు దేవునికి అవమానము అవుతుంది. అయ్యో, నా పేరు బదనం చేస్తున్నారు కదా, నా పేరును పాడు చేస్తున్నారు అని పరమ తండ్రి బాధపడతాడు. ఈ రోజున నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా, నీ ద్వారా దేవునికి అపకీర్తి అవమానము కలుగుతుందా? ఆలోచన చెయ్యాలి, ఆలోచించాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమున మనం చూసినప్పుడు ప్రభువారు చెప్పిన ఈ మాటలు, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనములో కూడా ఒక వచనాన్ని మనము చదువుకుందాం ప్రియులారా. లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వాక్యం. ఎవడను దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. దీపపు స్తంభము మీద, దీపస్తంభం మీద పెడతారు. దీపం పెట్టాలంటే దానికి ఒక స్తంభం చేస్తారు. దీపం పెట్టే స్తంభం చేసి ఆ దీపం దాని మీద పెడతారు. అప్పుడు అది హైట్లో ఉండి అంతా కూడా వెలిగిస్తుంది. దీపాలు వెలిగించేటప్పుడు, ఇంతకుముందు కరెంట్ లేనప్పుడు దీపాలే కదా వెలిగించాం. లాంతర్లు వెలిగించేవారు, చిన్న చిన్న దీప బుడ్లు, కొవ్వొత్తులు వెలిగించుకొని, లేకపోతే ఏమైనా బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్, వాటికి ఒత్తులు పెట్టి దానిలో కిరోసిన్ ఆయిల్ పోసి వెలిగించి, అలాగున చీకటిలో వెలిగివ్వడానికి దీపాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి దీపాలతో బాధ లేదు. కరెంటు పోతే క్యాండిల్స్ కోసం చూసుకుంటాం, లేకపోతే ఛార్జింగ్ లైట్లు రెడీగా పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని మనం ఉపయోగించుతున్నాం. కాబట్టి ఇప్పుడు దీపం అనగా కరెంటు లైట్లు కూడా కరెంటు దీపాలు, విద్యుత్ దీపాలు అంటారు. అది విద్యుత్ దీపం, ఇదేమో ఆయిల్ దీపం, కిరోసిన్ ఆయిల్తో దీపం. అయితే ఏదైనా దీపమే. ఇప్పుడు కరెంట్ లైట్ ఉందనుకోండి, విద్యుత్ దీపం, అది మన ఇళ్లలో కానీ, ఆఫీసులో కానీ, బిల్డింగ్లో ఎక్కడైనా సరే గోడలకు క్రింద పెట్టరు కదా లైట్లు, అవి పైనే పెడుతున్నారు. పైన పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అంతా వెలుగు రావాలని. అదే క్రింద ఎందుకు పెట్టకూడదు? క్రింద పెడితే అంతా వెలుగు రాదు. క్రింద పెట్టేది ఏంటి? బెడ్ లైట్ ఉంటే క్రింద పెడుతుంటారు. కాబట్టి పైనే ఎప్పుడు లైట్లు ఉండేది పైనే ఉంటాయి. వెలిగించబడిన వ్యక్తి ఎప్పుడు పైన ఉండాలి, దీప స్తంభం మీద ఉండాలి. అందుకని కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణం అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే అది పైన ఉంటుంది, ఎత్తైన స్థలంలో ఉంది కాబట్టి అది అందరికి కనబడుతుంది. అదే డౌన్లో ఉంటే అన్ని ఇళ్ళు అడ్డం వస్తాయి, చెట్లు అడ్డం వస్తాయి, లేకపోతే కొండలో బండలు అడ్డం రావచ్చు, ఎత్తైన బిల్డింగ్లు ఎవరైనా కట్టేస్తే ఇవి అడ్డం వచ్చేస్తే ఆ పట్టణం కనబడకు. అదే హైట్లో ఉంటే మాత్రం అందరికీ కనబడుతుంది. కాబట్టి యెరూషలేము ఎత్తైన స్థలంలో ఉంది. యెరూషలేము పట్టణం ఉన్నత స్థలంలో ఉన్నది కాబట్టి అది అందరికీ కూడా కనబడే పట్టణం, మరుగై ఉండదు. ఈ రోజున మనల్ని ప్రభువారు వెలిగించి పైకి తీసుకొస్తున్నాడు. మరుగైపోయిన మనలను, మూలబడిపోయిన మనలను, తుప్పుపట్టిపోయిన మనలను, పాడైపోయిన జీవితాలతో ఉన్న మనలను ప్రభు తీసుకొచ్చి బాగు చేసి, నూనె పోసి, ఒత్తి వేసి, వెలిగించి పైన పెట్టేశాడు. వద్దు అని పారవేయబడి తృణీకరించబడిన నీవు నేను
నా జీవితాల్లో మూలన్న వారిని ప్రభు తీసుకొచ్చాడు. ప్రయోజనం లేని దాన్ని ప్రయోజనకరంగా చేసి వెలిగించి పైన పెట్టేస్తున్నాడు. చూసారా, ఈ లోకంలో ఎంతో మందిని మనం చూస్తాం, పనికి రాని వారిని ప్రభు పనికొచ్చేటట్టుగా చేస్తున్నాడు. పనికిరారు అనుకున్న వారిని, ఏ విషయంలో ఉపయోగం లేదు అనుకున్న వ్యక్తిని అందరికీ ఉపయోగం ఉండే వ్యక్తిగా దేవుడు చేసి పైన పెట్టేస్తున్నాడు. అనేక మందికి సాక్షిగా అధికారుల ఎదుటికి తీసుకెళ్తాడు, రాజుల ఎదుటికి తీసుకెళ్తాడు, అనేక మంది గనులైన వారు ఎదురు తీసుకెళ్తున్నాడు. పనికి రాని వారు ఒకప్పుడు ఇప్పుడు పనికొచ్చేవారుగా. ఈ రోజున నీ జీవితంలో పనికి రాని వ్యక్తిగా ఒకవేళ ఉన్నావా? ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది అయితే పనికి రాని వ్యక్తిగా ఇంకా ఉన్నారో, ప్రభు నిన్ను పైకి తీసుకొచ్చి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ప్రభుకి అప్పగించుకోగలిగితే, ఆయనకి నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను పైకి లేపుతాడు. పైకి లేపి నిన్ను నిలబెడతాడు, ఉన్నత స్థలములో పెడతాడు, అందరికీ నువ్వు కనబడేటట్టు చేస్తాడు. మరుగైపోయిన నీ జీవితం, గుర్తింపు లేని నీ జీవితం గుర్తింపులోని తీసుకురాగలిగిన వాడు యేసయ్యే. కాబట్టి వెలుగుతోనే పైన పెడతారు, ఆరిపోతే పక్కన పడేస్తారు. కాబట్టి వెలుగుతున్నావా, మరుగైపోయినావా? చాలా మంది రక్షించబడి రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. దేవుని తెలుసులే, నేను నా సమస్య ఏంటో దేవుని తెలుసులే అని కాదు. తెగింపు ఏది? తెగింపు లేని నీ జీవితం రహస్య క్రైస్తత్వం కలిగి ఉంటే ప్రయోజనం ఏముంది? మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకొనడో, దేవదూతలతో కూడా నేను తండ్రితో మరి వచ్చినప్పుడు తండ్రి ఎదుట నేను కూడా వారిని ఒప్పుకొని అంటున్నాడు. మనుషుల ఎదుట యేసే నా రక్షకుడని ఎవరైతే చెప్పుకోలేరో, నేను యేసు ప్రభు నమ్మాను అని ఎవరైతే చెప్పలేకపోతున్నారో, ఎవరైతే యేసుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారో, ప్రభు వారు అంటున్నాడు, ఒకరోజు నేను కూడా వారి విషయంలో సిగ్గుపడతా, నేను కూడా వారి విషయంలో సిగ్గుపడతాను అన్నాడు. ప్రియులారా, మనము ఆయన గురించి సిగ్గుపడి రహస్య క్రైస్తవులుగా ఉండడం కొరకు కాదు ప్రభు యొక్క ఉద్దేశం. నిన్ను పైకి తీసుకురావాలి, నువ్వు కనబడాలి. అయితే మరి దేవుని గురించి చెప్పుకుంటే భర్తతో సమస్య, కొంతమంది భార్యతో సమస్య, కొంతమందికి అత్తమామలతో సమస్య, కొంతమంది కొడుకు కోడలతో సమస్య, లేకపోతే అల్లుడితో సమస్య, లేకపోతే బంధువులతో సమస్య, లేకపోతే స్నేహితులతో సమస్య. చాలా కష్టం. అవును, ప్రభు కోసం హింసపడాలని కూడా ప్రభు చెప్పాడు. నా కోసం వారు నిన్ను కొట్టారా, కొట్టని, తిట్టారా, తిట్టినంత మాత్రం ఏమైంది? కొట్టారా, నిన్ను హింసించారా, హింసించని వారి కొరకు ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు డేర్ చేసి ప్రభు కోసం హింసించబడడానికి ఇష్టపడతావో, నీవు మెరుగు చేయబడి నీ సాక్షి ఇంకా ప్రబలుతుంది, నీ వెలుగు ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఎంతమంది అయితే ఆ విధంగా బంధువులతో కానీ ఇంటి వాళ్ళతో కానీ ప్రభుని నమ్ముకున్నందుకు హింసలు అనుభవిస్తున్నారో, దెబ్బలు తింటున్నారు, నిందలు పొందుతున్నారు, అవమానాలు పొందుతున్నారు, ఇంటి వాళ్ళతో కాక ఇంటి వాళ్ళ ద్వారా బంధువులకి వారందరూ కూడా హింసపడుతున్నారు. ఎంత ఎక్కువ హింసించబడుతున్నారో వారు అంత ఎక్కువగా వెలుగుతున్నారు అని అర్థం. నీలో ఉన్న సహనం, నీలో ఉన్న మార్పు, ఒకప్పుడు తిరుగుబాటు చేసే వ్యక్తి, ఒకప్పుడు మాటకు మాట సమాధానం చెప్పే వ్యక్తి, ఒకప్పుడు దురుసుగా మాట్లాడే వ్యక్తి, ఈ రోజున ఎన్ని అన్నా కూడా మౌనంగా ఉంటుంది. ఇతను ఎన్నన్నా కూడా ఎంత కోపిష్టవాడు, ఎంత మృదు స్వభావం వచ్చేసింది. ఒక రోజున వారిలో మార్పు వచ్చేస్తుంది. నీలో ఉన్న ఆ మార్పును చూసి అది వారికి వెలుగుగా వెళ్ళి మొదట నిన్ను హింస పెడతారు. దాని గురించి నువ్వు రహస్య క్రైస్తవురాలుగా ఉండడం కాదు, నువ్వు వారిని కూడా మార్చుకోవాలంటే వారి ద్వారా హింస పొందు. దేవుడు నిన్ను ఇంకా వారి ఎదుట గొప్ప చేస్తాడు. మార్పు చెందిన తర్వాత వాళ్ళందరూ కూడా నిన్ను గూర్చి కూడా గొప్ప సాక్ష్యం ఇస్తారు. ఇదిగో నా ప్రభు, నా దేవుడు ఈమెను ఇలా ఇతను వాడుకున్నాడని దేవుని గూర్చి సాక్ష్యం చెప్పేటప్పుడు నిన్ను గూర్చి కూడా వారు చెప్పినప్పుడు నీకు ఘనత ఖ్యాతిని ప్రభు రప్పిస్తాడు. ప్రియులారా, కాబట్టి వాక్యంలో మనం చూసినప్పుడు మార్కు సువార్తలో కూడా 4వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఈ మాటను మనము చూస్తాం. 4వ అధ్యాయము 21వ వచనము,
మరియు ఆయన వారితో ఇట్లనను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు గదా. రహస్యమైనదేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు అని అంటున్నాడు. కాబట్టి ఈ వచనాలన్నింటిలో మనం చూస్తున్నాం, దీపము దీపస్తంభం మీద ఉండాలి తప్ప కొంచెము క్రిందనైనను మంచం క్రిందనైనను అన్నాడు. అసలు కొంచెం అంటే ఏమిటి, మంచము అంటే ఏమిటి? మంచం అంటే ఏంటో తెలీదా, కొంచెం అంటే తెలీదా అని అనొచ్చు. అంటే నేను అడిగేది దాని యొక్క ఆత్మీయ భావం ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. కొంచెము అనేది వ్యాపారమునకు సూచన, బిజినెస్. కొంచాలు ఎవరు వాడతారు? కొలతలు, షాప్లో ధాన్యం కొలవడానికి, రైస్ లేకపోతే ఇంకా ఉప్పు కానీ పప్పు కానీ ధాన్యాలు ఇవన్నీ కూడా కొలతలు వేయడానికి కొంచెంలో వాడుతుంటారు. కాబట్టి బిజినెస్ సంబంధించింది. అయితే వెలిగించబడిన నీవు ఒక దీపమై ఉన్నావు కనుక, వెలిగించబడిన దీపమై ఉన్న నీవు నీ యొక్క వెలుగును తీసుకెళ్ళి కొంచెం కింద కప్పెట్టకూడదు. అనగా నీ వ్యాపారంలో మునిగిపోయి నీ సాక్షి జీవితం వెనకబడిపోకూడదు. బిజినెస్ చేయి, కానీ పూర్తిగా దానికోసమే నువ్వు అంకితం అయిపోవద్దు. దేవుని పని చేయాలి నువ్వు. దేవుడు నిన్ను వ్యాపారంలో ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడో తెలుసా? నీవు వ్యాపారం చేసి నీవు లాభం పొందాలి, దశమ భాగం ఇవ్వాలి. నీకు వచ్చేటువంటి ఆ బిజినెస్ రాబడిలో నుండి దేవుని సేవకు ఖర్చు పెట్టినప్పుడు అనేక చోట్ల మందిరాలు కట్టబడాలి, అనేక మంది సేవకులు పోషించబడాలి. కాబట్టి ఆ విధంగా నీవు నీ బిజినెస్ చేస్తూ నీవు దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్నావు. కాబట్టి నీవు దేవుని సేవ చేసినట్టే లెక్క. అప్పుడు నువ్వు చేసేది బిజినెస్, కానీ అక్కడ లెక్క వచ్చేది దేవుని సేవ చేసినట్టు. ఇతను ఎప్పుడు సేవ చేశాడు ప్రభువా, నువ్వు బహుమానం ఇస్తున్నావు అని ఒక రోజున బహుమానాలు పొందుకునే రోజు అడిగితే, ఇతను ఇచ్చినటువంటి దశమ భాగములు, ఇతను ఇచ్చిన ప్రత్యేకమైన ఆ మొక్కుబడి కానుకలు, సేవ కొరకు ఇతను ప్రత్యేకంగా ఖర్చు పెట్టిన దాంతో కూడా ఇతను ఇచ్చిన దాన్ని బట్టి ఇదిగో ఇక్కడ మందిరం కట్టబడింది. ఇతను చేసిన దాన్ని బట్టి అక్కడ సువార్త మీటింగ్లు పెట్టబడి ఆ రోజున అనేక మంది మార్పు చెందారు. ఇతను చేసిన దాన్ని బట్టి కొన్ని బుక్స్, కరపత్రాలు ప్రింట్ చేయబడినాయి. కాబట్టి దాని ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. కాబట్టి ఇతను చేసిన బిజినెస్ కానీ అతను దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టింది ఇచ్చాడే, దాని ద్వారా ఇంత సేవ జరిగింది. అంటే ఇప్పుడు ఇతను దేవుని సేవ చేసినట్లే. కాబట్టి దేవుని సేవలో వెలిగివ్వవలసిన నీ జీవితంలో పూర్తిగా నీవు ఆ బిజినెస్లో ఎప్పుడు చూసినా నీవు ఉద్యోగానికి ఇచ్చిన ఈ విలువ ఇంట్లో భార్యకి ఎవరో, కొంతమంది భర్తకు కూడా ఎవరో. ఉద్యోగమే దేవుడు. కొంతమంది స్త్రీలకు భర్తను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. కొంతమంది పురుషులు భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. ఉద్యోగమే దేవుడు, పనే దేవుడు. ద వర్క్ ఇస్ గాడ్ అన్నట్టుగా, వర్క్ ఇస్ గాడ్, పనే దేవుడు అన్నట్టుగా పనులే దేవుడిగా పెట్టుకొని ఎప్పుడు 24 గంటల పని దాని కొరకే కొంతమంది జీవితాలను చూస్తుంటాను. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇంకా కొంతమంది బ్రతికి ఉన్నారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్న వారు ఆ రోజున ఎంత విరామం లేకుండా కష్టపడుతున్నారో ఈ రోజు కూడా అలాగే కష్టపడుతూనే ఉన్నారు. అభివృద్ధి పొందారు, కానీ వారి జీవితంలో రెస్ట్ అనేది లేదు, సుఖం అనేది నేను చూడలేదు. పని కానీ ప్రయోజనం ఏంది చెప్పండి? దేవునికి సమయం ఇవ్వకుండా ఆదివారం దేవునికి ఇవ్వవలసిన సమయం ఆదివారాన్ని కూడా దొంగిలించేస్తే, దేవునికి ఇవ్వాల్సిన ధనము ఇవ్వకపోతే ఎంత పనుల మునిగిపోతే ప్రయోజనం ఉంది. కాబట్టి కొంచెం క్రింద కప్పి పెట్టొద్దంటే నీ జీవనోపాధి, నీ బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న డ్యూటీ కావచ్చు, పని కావచ్చు, కాంట్రాక్ట్ వర్క్స్ కావచ్చు, దానిలో మునిగిపోమని కాదు. నువ్వు చెయ్యి. దేవునిలో కూడా దేవుని సమయం, ప్రతి దానికి సమయం సెట్ చేసుకోవాలి. పూర్తిగా దానికి
టైం ఇవ్వటం కాదు, ఎంతవరకు అంతవరకు ఇవ్వాలి. తర్వాత మంచం క్రింద అనగా అర్థం ఏంటంటే, మంచము అనేది ఒక్కో సమయంలో ఒక్కొక్క విధంగా అర్థం వస్తుంది. మంచం అనేది ఈ సందర్భంలో దేనికి వస్తుందంటే సోమరితనం. కొన్నిసార్లు మంచం అంటే విశ్రాంతికి సూచన వస్తుంది. ఆ సందర్భాన్ని బట్టి వాక్యం మనకు వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ మంచం క్రింద దీపం పెట్టొద్దు అంటే, రక్షించబడిన ఏ వ్యక్తి కూడా మంచానికి అంకితమైపోవడం కాదు, సోమరితనంగా ఉండడం కాదు. ఎప్పుడు నిద్ర. కొంతమంది గంటలు రోజులు ఎంత నిద్రపోయినా సరిపోదు. పగలు రాత్రి నిద్రపోతూనే ఉంటారు. కాబట్టి పగలు కూడా మధ్యాహ్నం లేచి ఇప్పుడు మధ్యరాత్ర లేకపోతే పగలైందా అర్థం కాదు. సాయంత్రం 6 గంటలు లేచి ఇప్పుడు తెల్లారిందా రాత్రి అయిందా, నోట్లో బ్రష్ వేసుకుని తెల్లారింది అనుకొని బ్రష్ వేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. తర్వాత అరే ఇప్పుడు రాత్రి అవుతుందా, నేను తెల్లారు అనుకున్నానండి అందుకే బ్రష్ వేసుకున్నానంటారు. చూడండి, తెల్లవారిన తర్వాతేమో ఇప్పుడు సాయంత్రం అయిందేమో అని చెప్పి మళ్ళీ పడుకుంటారు. ఇది ఎందుకంటే ఎప్పుడు నిద్ర సోమరిపోతు. ఇలాంటి పోతులు వారు రక్షించబడి రక్షణ పొందుకొని దేవుని కృప పొందుకొని మంచం మీద దొల్లాడుతున్నారంటే సోమరితనం. నీవు వెలిగించుకున్న దీపం మంచం క్రింద పెట్టడం అంటే అదే. కాబట్టి ప్రియులారా, సోమరితనాన్ని వదిలిపెట్టు. ఎప్పుడు పని అనేది అంత సమయాన్ని దేవునికి అప్పగించు. పూర్తిగా పనిలో మునిగిపోవడం కాదు. అప్పుడు నీ దీపం వెలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించి నా దీపము. నీవు వెలిగించి నా దీపము, నీవు వెలిగించి నా దీపము, నీవు వెలిగించి నా దీపము, నీవు వెలిగించి నా దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము. ఆమేన్. హల్లెలూయా. నిన్ను వెలిగించినవాడు, నన్ను వెలిగించినవాడు తన మహిమ కొరకే ప్రకాశించాలి. వెలుగైనవాడు ఈ లోకానికి వచ్చాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని సెలవిచ్చిన ప్రభువారు అంటున్నాడు. నిన్ను వెలిగించి ఆయన వెళ్ళిపోయే ముందు అన్నాడు, ఇక మీదట మీరే లోకానికి వెలుగు. ఈ లోకంలో నేనున్నంత వరకు ఈ లోకానికి వెలుగును. మరి ప్రభువా నువ్వు వెళ్ళిపోతే ఈ లోకం చీకటి అయిపోద్ది కదా, ఎలాగా అని కానీ మనం ప్రశ్నిస్తే, అందుకే కదా మిమ్మల్ని వెలిగించాను, నేను వెలుగుగా వచ్చాను. అంతకుముందు చీకటి అయిపోయింది, లోకమంతా చీకటి, లోకమంతా పాపపు చీకటి కమ్ముకొని ఉన్నది. చూడుము భూమి మీద కటిక చీకటి కమ్ముచున్నది. ఇదిగో ఇప్పుడు వెలుగు లెమ్ము తేజరిల్లము.
యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది అన్నాడు. కాబట్టి భూమి అందంతటంత ముందుగా చీకటితో ఉండిపోగా ప్రభు వెలుగుగా వచ్చి వెలిగించి మనలందరినీ కూడా వెలిగించి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆ చీకటంతా పోవడానికి ఇప్పుడు నెక్స్ట్ బాధ్యత మనకు అప్పగించి వెళ్ళాడు. ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించి ఆయన సేవ చేసి సువార్త ప్రకటించి స్వస్థతల అద్భుతములు చేసి అనేకులను బాగు చేసి అనేకులకు రక్షణ సువార్త దైవరాజ్యమును గురించిన సువార్త ప్రకటించి ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ మన మీద పెట్టి ఆయన వెళ్ళాడు. నేను మరలా వచ్చే వరకు మీరు ఈ పని చేయాలి అని మనకిప్పుడు అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు ప్రకాశించాలి, వెలిగివ్వాల్సిన బాధ్యత రక్షించబడిన సహోదరుడా సహోదరి ఇప్పుడు నీది. ఇప్పుడు వెలిగివ్వాల్సిన బాధ్యత మనది. రక్షించబడిన మనము లోకానికి వెలుగివ్వాలి. కనబడుతుందా లోకానికి వెలుగు? నీలో నుండి వెలిగివ్వడం అంటే ఈ కరెంటు దీపం దాని నుంచి వస్తున్న లైటింగ్, ఆ వెలుతురు ఎలా వస్తుందో అలాంటి వెలుతురు మనలోంచి రావడం కాదు, మంచితనం. దాన్ని చెప్తాను తర్వాత. ఇంకా ఏంటి మనలోంచి ఆ వెలుగు వచ్చేది అనేది మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెం క్రింద కప్పిపెట్టేయడం. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పారు కదా, 25వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానంలో తలాంతులు గూర్చిన ఉపమానము చెప్పినప్పుడు తలాంతులు ఒక్కొక్కడికి ఎవడి సామర్థ్యమును బట్టి వాడికి తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, మరొకడు 3వాడికి 1 తలాంతు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 5 తీసుకున్నవాడు 10 తలాంతులు చేశాడు, 2 తీసుకున్నవాడు 4 చేశాడు, 1 తీసుకున్నవాడు ముందుకు వచ్చి ప్రభునే పైగా ఎగస్ట మాటలు మాట్లాడుతున్నాడు. నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడువు నీవు అని నాకు తెలుసు. కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. భూమి త్రవ్వి గుంట త్రవ్వి అందులో పెట్టేశాడు. గొయ్యి త్రవ్వి అందులో పాతి పెట్టేశాడు, మట్టిలో పాతి పెట్టేశాడు. ఎప్పుడొస్తే అప్పుడు ఇచ్చేద్దామని అనుకున్నాడు. నీవు చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయ్యా. నీవు విత్తని చోట పంట కూర్చుకుంటావు. విత్తనాలు చల్లకుండానే నీకు పంట రావాలనుకునే రకానివి నువ్వు. నీ సంగతి నాకు తెలుసు, నువ్వు కఠినుడు. అందుకని ఇదిగో నీకు దాచిపెట్టాను తీసుకో అంటున్నాడు. యజమానుణ్ణే ఇన్ని ఎగస్ట మాటలు మాట్లాడాడు. వాడు చేయకపోవడం ఒక తప్పు అయితే తిరిగి మరలా యజమాని ఇచ్చిన వ్యక్తిని ఎన్ని మాట్లాడినాడు చూసారా. కాబట్టి ప్రభువారు ఈ విషయంలో ఏమన్నాడంటే, ఒరే సోమరి, వాడిని సోమరి వాడు అన్నాడు. ఆయన చెప్పిన ఈ ఉపమానంలో సోమరువైన చెడ్డదాసుడా అన్నాడు. ఆ యజమానుడు అతను చూచి సోమరివైన చెడ్డదాసుడా. ఇతడు సోమరివాడు, లేజీ ఫెలో, లేజీనెస్, ఎప్పుడు లేజీ. లేవటంలో లేజీతనమే, బైబిల్ చదవమంటే లేజీతనమే, ప్రార్థన చేయమంటే లేజీతనమే, ఆదివారం రావడం లేజీగానే, సోమరితనంగా, బద్ధకంగా, ఇష్టం లేకుండా వస్తుంటారు కొంతమంది జీవితంలో. అందరూ అంటలేదండి. కొంతమంది అయిష్టంగా, ఇబ్బందిగా, భారంగా, సోమరితనంగా. సోమరి దేవుని పని చేయనటువంటి వారు, పరిచర్య చేయనటువంటి వారు. సంఘాల్లో కొంతమంది పరిచర్య చక్కగా చేస్తుంటే కొంతమంది తప్పించుకునే వాళ్ళు ఉంటారు. స్త్రీల్లో ఉంటారు, పురుషుల్లో ఉంటారు. అందరిలో కూడా ఉన్నారండి తప్పించుకునే వాళ్ళు, లేకపోలేదు. చేసేవాళ్ళు చేస్తారులేని వాళ్ళ మీద పెట్టేసి మళ్ళీ ఏదో పని ఉన్నట్టుగా వారు ఏదో పని చేస్తున్నట్టు అటు తప్పించుకొని గుంట నక్కల్లాగా తప్పించుకుంటారు. తినేటప్పుడు ముందు ఉంటారు, తినడానికి లిస్టులో ఫస్టే ముందు లైన్లో ఉంటుంటారు. కాబట్టి ఇలాంటి సోమరులు, వీడు అన్నాడు సోమరి అన్నాడు. రెండవది చెడ్డదాసుడు, బ్యాడ్ సర్వెంట్, వెరీ వెరీ బ్యాడ్. వీడు చాలా చెడ్డోడు, మనుషుడు కాదు,
దుర్మార్గుడు అనమాట, చెడ్డవాడు, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. అని చెప్పి వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి పని పాడమన్నాడు. 30వ వచనంలో అంటున్నాడు, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి అని అన్నాడు. పనికి మాలిన దాసుడు, సోమరివాడు, చెడ్డవాడు, పనికి మాలిన వాడు, యూజ్లెస్ ఫెలో. అతని ద్వారా ఏ యూజ్ ఉండదు, అతని ద్వారా ఏ ప్రయోజనం లేనటువంటి వాడిగా అయిపోయాడు. నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. నిష్ప్రయోజకుడు. ఇలాంటి సంఘములో నిష్ప్రయోజకులు చాలామంది ఉంటారు. సమాజంలో నిష్ప్రయోజకులుగా ఉంటారు. ప్రయోజనకరమైన అవ్వవలసిన వ్యక్తి నీ ద్వారా ప్రయోజనం లేకుండా నువ్వు పాడు చేసుకుంటే ఆఖరికి ఇక్కడ 30వ వచనంలో ఏముందో చూసారా? కాళ్ళు చేతులు కట్టి ఇదిగో మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అగ్నిలో పడవేయబడతారు ఒక రోజున, అగ్నిగుండం. ప్రియ సహోదరులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలకించవలసింది మనం చేస్తున్నాను. వాడు గొయ్యి త్రోవి పెట్టేశాడండి, ప్రయోజనం ఏముంది? తలతో పాత పెట్టేస్తే చెడ్డవాడు. రక్షించబడి వెలిగించబడి నీవు కప్పి పెట్టబడితే ప్రయోజనం ఏముంది? నీ సాక్ష్యం కప్పి పెట్టబడితే ప్రయోజనం ఏముంది? వీడు తలాంత తీసుకెళ్ళి కప్పెట్టేస్తే ప్రయోజనం ఏముంది? నువ్వు మంచి పాటలు పాడగలవు, కప్పెట్టేస్తే ప్రయోజనం ఏంటి? నీ దగ్గర మంచి సాక్ష్యం ఉంది, ఎవరికి చెప్పు, కప్పి పెట్టేసావు, ప్రయోజనం ఏంటి? రక్షించబడి ఇప్పటికి అనేక సంవత్సరాలు అయిపోయింది, ఎవరికి నువ్వు సువార్త చెప్పట్లేదు, నీ ద్వారా ప్రయోజనం ఏంటి? నీ దగ్గర విస్తారంగా డబ్బు ఉంది, దేవుని సేవకు ఖర్చు పెట్టు, పేద సేవకులకి సహాయం చేయవు, మందిరాలు కట్టించు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆస్తుంది, చేస్తే తీసుకెళ్తావా? తెలుసు, అందరికి తెలుసు ఈ సూత్రం, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ధనము మనతో రాదు అని దరిద్రుడు చెప్తాడు, ధనవంతుడు చెప్తాడు, గొప్ప గొప్పవాడు చెప్తారు, దోచుకునేవాడు చెప్తాడు, దాచుకునేవాడు చెప్తాడు, అందరు చెప్పే కబుర్లేవి. కానీ అయినా సరే ఇంకా ఇంకా కూడగట్టుకుంటారు. కానీ దేవుని పని కోసం ఖర్చు పెడుతున్నావా? దేవుని పని నిమిత్తం ప్రయోజనము లేని నీ ధనము నిష్ప్రయోజనం. కాబట్టి కప్పి పెట్టేస్తున్నావు, నీ ధనాన్ని నువ్వు కప్పేసావు, నీ బంగారం కనబడకుండా కప్పేసావు, ప్రయోజనం కాలేదు. ఎందుకని వచ్చిందండి అది? కాబట్టి ఒకసారి ఆలోచించండి, కప్పి పెట్టద్దు. మన సాక్ష్య జీవితం పరిమళించాలి. ప్రియులారా, అనేక మందికి ప్రయోజనం అవ్వాలని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్లో ఉదాహరణగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణ ఎగ్జాంపుల్గా బైబిల్లోనే తీసుకుందాం, వాక్యంలోనే ఉదాహరణ కూడా. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనం వరకు చదివితే 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడిన ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న స్త్రీని గురించి మనకు సుపరిచితురాలు. అయితే ఇప్పుడు నేను ఈమెను గురించి వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ పాత ప్రసంగం ఇది. అయితే ఇక్కడ నేను ప్రసంగం చేయట్లేదు ఆ విషయంలో. అక్కడ జరిగిన సందర్భంలో ఒక సంగతిని ఈరోజు మన వర్తమానంలో కావలసిన ఒక మాటను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆమె యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టితే బాగుపడి, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని తనలో నమ్మకం వచ్చింది. ఎవరని చెప్పారా మీకు? యేసును గూర్చి విన్నది, యేసు ప్రభుని గూర్చి చెప్పారు. ఆయన స్వస్థతలు చేస్తాడు, దయ్యములను వెళ్ళగొడతాడు, ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, పరలోకం నుంచి వచ్చినవాడు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇలాంటి మాటలు ఆమె విని ఉంది. కానీ ఆయన వస్త్ర చెంగును ముట్టుకో నువ్వు బాగుపడతావని ఎవరు చెప్పలేదు. మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలన్నటువంటి ఆలోచన ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. అంటే యేసు ప్రభుని గురించి ఎప్పుడైతే ఆమె విన్నదో, ఆమె విన్నది తక్కువై అనేక బోధలు వినలేదు, ప్రసంగాలు వినలేదు. ఎవరో మీలాంటి వారు చెప్పారు, యేసు ప్రభు అక్కడికి వెళ్ళమ్మా, ఎందుకు ఇన్ని బాధలు పడతావు, ఇప్పటికి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు కదా, ఇప్పటికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టావు కదా,
ఇప్పుడు పొలాలు అమ్మేసుకున్నావు, స్థలాలు అమ్మేసుకున్నావు, తోటలు అమ్మేసుకున్నావు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన వస్తువులు కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో నీ ఆరోగ్యం బాగు చేయించుకోవాలని ఇప్పుడు వరకు ప్రయత్నాలు చేసావు కదా. ఆమె ప్రయత్నాలు చేసి 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 ఉన్నదంతా వ్యయపరుచుకుంది. వట్టి హస్తాలు, రక్త హస్తాలతో అయిపోయింది. వట్టి హస్తాలు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసుని గూర్చి ఉంది. అంతకుముందు యేసుని గూర్చి ఎందుకు వినలేదు? డబ్బు ఉన్నంత వరకు ఎవడు వినడు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఎవడు వినడు, సుఖభోగాలు ఉన్నంత వరకు ఎవరు వినరు. అన్నీ వదిలిపోతాయి కానీ అప్పుడు యేసుప్రభుని గురించి వింటూ ఉంటారు. అందుకని పెద్దలు అన్నారు, మొత్తం క్షవరం అయితే కానీ వివరం రాదన్నారు. ఒట్టిగా కాదు, క్షవరం అవుతుంది అంటే మొత్తం అన్నీ ఊడిపోతే కానీ, అన్నీ పోతే కానీ అప్పుడు వివరం రాదు. వివరం వచ్చే వరకు అన్ని క్షవరం అయిపోయింది, అంతా పోయింది. ఈమెకి వివరం వచ్చే వరకు పొలాలు పోయినాయి, ఆమెకి ఏ కొబ్బరి తోటలు ఉన్నాయో లేకపోతే ఏ ద్రాక్ష తోటలు ఉన్నాయో అమ్మేసుకొని నా ఆరోగ్యం బాగుపడితే చాలు, ఇలాంటి ఎన్నైనా సంపాదించుకుంటాను అనుకుని ఉండొచ్చు బహుశా. అయితే ఆమెకున్నదంతా వ్యయం పరుచుకొని, ఆమెకున్నటువంటి బంగారం ఏది ఉందో అది కూడా అమ్మేసుకొని అంత ఖర్చు పెట్టేసుకొని ఆమె ఏమాత్రం బాగుపడక మరింత సంకటపడింది, మరి ఎక్కువ రోగంతో వచ్చేసింది. కానీ యేసును గూర్చి అంతకుముందు బోధలు ఉందా? లేదు, వినటానికే ఛాన్సే లేదు. ఎవరో చెప్పారు మీలాంటి వారు కొన్ని మాటలు, ఆ మాటలతోనే ఆమెకు బలమైన విశ్వాసం వచ్చింది. ఈ రోజున 1000 ప్రసంగాలు విన్నా, లక్షల ప్రసంగాలు విన్నా, అనేక మీటింగ్లు వెళ్తారు. ఇవి సరిపోక పెద్ద పెద్ద బోధకులు కావాలి, పెద్ద పెద్ద బోధలు కావాలి, లోతైన మర్మాలు కావాలి. మార్పు లేని జీవితానికి ఎంత ప్రసంగాలు అయితే ప్రయోజనం ఉంది? ఎన్నో ప్రసంగాలు విని 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 మొద్దు బారిపోయావు, మోడు బారిపోయావు, బండ బారిపోయింది హృదయం, మొద్దు బారిపోయి చలనం లేకుండా, స్పృహ లేకుండా జీవిస్తున్నారు చాలామంది. ఆమె ఒక్క మాటలోనే యేసుప్రభుని గురించి విన్న తర్వాత ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుందామని వెళ్ళింది. ముట్టింది, బాగుపడింది, వెంటనే స్వస్థత కలిగింది. అరే ఆశ్చర్యం! క్షణంలో కనురెప్ప పాటులో ఆమెకు షాక్ కొట్టినట్టు అయిందాం. బహుశా తన బాధ నివారణ అయినట్టు తనకు అర్థమైపోయింది. అంతకుముందు కాళ్ళు గుంజటం, చేతుల నొప్పి, నరాల బలహీనత, ఆ నడు నొప్పి, కడుపులో నొప్పి, తలనొప్పి, వికారం, కళ్ళుపోట్లు, ఎన్ని రకరకాల సమస్యలు ఉన్నాయో క్షణమాత్రం ఆయనలో శక్తి ప్రభావం ఆమెలోనికి వచ్చేసింది. క్షణంలో ఆమె విడుదల పొందింది, నివారణ అయిపోయింది. అరే ఇదేంటి, ఇప్పుడు నాకు తలనొప్పి లేదు, వికారం లేదు, చాలా బాగుంది, కాళ్ళు చేతులు లాగడమే లేదు, చాలా యాక్టివ్ ఉంది. అరే రే ఎంతకాలం నేను అవన్నీ వ్యర్థం చేసుకున్నాను, అవన్నీ దేవుని సేవకి ఇచ్చినా బాగుండేది, ఎన్నో మందిరాలు కట్టబడేవి. ఇప్పుడు అనుకుంటే ప్రయోజనం ఉంది. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. ఇప్పుడు ఏమనుకోండి, నేను పాడుకుంటుండొచ్చు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు, ధనమంతా పోయాక, అయ్యో ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. సిగ్గులేదు, ఇప్పుడు ఇద్దాం అనుకుంటుందంట. ఇవ్వాలని ఉంది నీ సేవకు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. వీడికి సిగ్గులేదు. ఇప్పుడు బలం ఉన్నప్పుడేమో పరుగులెత్తాడు పాపానికి, పరుగులెత్తాడు సారా దుకాణానికి, కళ్ళు దుకాణానికి, బ్రాందీ షాపులకి, వేశ్యల గృహాలకు పరుగులెత్తినటువంటి ఈ వ్యక్తి జీవితంలో అనారోగ్యం వచ్చిన తర్వాత, రోగం వచ్చి మూలబడ్డాక, కరోనా రోగం వచ్చి ఐసోలేషన్లో ఉన్నాక ఇప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను దేవుల్లో ఉన్నా ఎంత బాగుండేది. ఇప్పుడు చేయాలనుకున్నాడు, చేయలేడు. ముందేమో కప్పి పెట్టేశాడు. ఇప్పుడు ధనం ఇవ్వాలనుకున్నాడు. ఈమె కూడా అలాగే అనుకుంటుంది.
యేసయ్యను ముట్టిన మాత్రాన ఆ వస్త్రపు చెంగులోనే ఇంత శక్తి ఉంది కదా, యేసయ్యలో ఇంకెంత శక్తి ఉందో, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంది. యేసులో శక్తి రుచి చూచి తెలుసుకుంది, రుచించింది. ప్రియమైన సహోదరు సహోదరి, యేసుని గురించి ఇంకా తెలుసుకోలేదా? రుచి చూడు, నీకు అర్థమవుతుంది. ఓ టేస్ట్ అండ్ సే దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకో. రుచి చూచి ఎరిగి తిని. ఇప్పుడు ఆమె సాక్ష్యం. 12 సంవత్సరాలు యాతన పడి అంత పోగొట్టుకుంది. యేసు దగ్గరకు వచ్చింది, ఆయనలో ఉన్న శక్తిని పొందుకుంది, రుచి తెలిసింది, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో. ఇప్పుడు ఆమె సాక్షి వస్తుంది. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రుచి చూస్తే కానీ అర్థం కాలేదు. యేసులో ఉన్న శక్తి ఆశ్రయించినంత వరకు నీకు అర్థం కాదు యేసులో ఉన్న గొప్పతనం. ప్రియులారా, ఇంతకీ ఈమెను గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఆమె స్వస్థత పొంది వెళ్ళిపోయి చాటుగా ఉంది. తెలిస్తే నన్ను చంపేస్తారు రాళ్ళు పెట్టి. అలాంటి వాళ్ళు నా దగ్గరికి రానివ్వరు, నా పని అయిపోద్ది. కానీ యేసు ప్రభు వారికి తెలుసు, ఆయనలో నుండి ప్రభావం వెళ్ళింది. జరిగింది ఏంటో ఆయనకి తెలుసు, తెలియదని కాదు, తెలియనట్టు అడుగుతున్నాడు. ఎవరు నన్ను ముట్టారు? ఎవరండి నన్ను ఎవరో ముట్టారు? ఇక్కడ రావాలి. ఎవరు? అక్కడ చాలా మంది జన సమూహం ఉన్నారు. ఆయన దగ్గర శిష్యులు, 12 మంది శిష్యులు, చుట్టూ 1000 మంది జనం ఉంటే ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టారు? ఎవరండి రావాలి? ఎవరు అంటే, ప్రభువా ఎవరో ముట్టారంటారు. ఇంతమంది జనం అటు ఇటు తిరుగుతుంటే ఎవరో తగులుతారు, ఎవరెవరు పట్టుకుంటారు కదా. ఎవరో ముట్టారంటావేంటి? కానీ అది వారికి తెలియదు, అది యేసుకు మాత్రమే తెలుసు. మరి యేసు ప్రభు వారు తెలిసినప్పుడు, అమ్మా నువ్వే కదా నన్ను ముట్టావురా అని ఆయన చెప్పొచ్చు కదా. ఎవరు అని తెలవనట్టు అడుగుతాడేంటి అంటే, ప్రభు ఉద్దేశం ఏంటంటే తనంతటికి తానే రావాలి. ఎందుకు? సాక్ష్యం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం ఇవ్వాలి. స్వస్థత పొంది, మేలు పొంది, బాగుపడి, ఒకప్పుడు లోకానుసారమైన జీవితం జీవించి, ఇప్పుడు రక్షించబడి ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి సహోదరుడు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి రావాలి. నీ రక్షకుడు అయిన యేసుని గూర్చి సాక్ష్యం చెప్పడానికి రావాలి. ఇదిగో నా యేసయ్య ద్వారా నేను బాగుపడ్డాను, నేను మార్చబడ్డానని చెప్పడానికి రావాలి, సాక్ష్యం ఇవ్వడానికి. కాబట్టి సాక్ష్య జీవితం పరిమళించనే నా సాక్ష్య జీవితము. ప్రతి వసంతము నీ దయా కిరీటము, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. పరిమళించను నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో
కనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా, మన సాక్ష్య జీవితం పరిమళించాలి. పుష్పం మొట్టమొదటిగా మొగ్గగా, చిన్న మొగ్గగా వచ్చి ఆ మొగ్గ కొంచెం పెద్దగా అవుతుంది. ఆ మొగ్గ వికసించిన తర్వాత, దాని రేఖలు విచ్చుకున్న తర్వాత దానిలో ఉన్న మకరందం సువాసన బయటకు వస్తుంది. కాబట్టి ఆ సువాసన అనేక మందికి మంచి పరిమళ వాసన ఇస్తుంది. అనేక మంది ఆహా ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఎక్కడో పుష్పములని మల్లె పువ్వు ఉందనుకోండి, దాని సువాసన చాలా దూరం వస్తుంది. కొన్ని పుష్పాలు దూరం నుండే కానీ వాసన వస్తూ ఉంటాయి. భలే మంచి సువాసన వస్తుందని నేను సువాసననిస్తుంది. ఆ పుష్పములో ఉన్న మకరందం తేనెటీగలకు పనికొస్తుంది. అవి వెళ్ళి తేనె పెడుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఒక పుష్పములా ఉన్నటువంటి నీవు, నీలో పరిమళం, నీ మంచి సాక్ష్యం, మీ సత్క్రియలు అనే వెలుగు అనుకున్నాం కదా. ఇప్పుడు చెప్తున్నాను, మనలో నుంచి వెలుగు ఎలా వెళ్ళాలి. ఇందాక తర్వాత చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను వినండి దయచేసి. ఇప్పుడు చివరిగా ఈ మాటలు నేను చెప్పి ప్రార్థన చేయబోతున్నాను. చివరిగా ఈ మాటలు దయచేసి వినాలి. ఇక్కడ గమనించినప్పుడు మనలో నుంచి వెలుగు, ఒక లైట్ ఉందంటే దాని నుంచి వెలుతురు బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడు మనలోంచి ఈ ప్రకృతి సంబంధమైన వెలుతురు కాదు వచ్చేది. మనం ఎంత చీకట్లో ఉన్నా చీకటిగానే ఉంటుంది. కానీ మీరు లోకానికి వెలుగన్నారు కదా, మరి వెలగరే అంటే అది కాదు అని మనలో మంచితనము. 4 విషయాలు చెప్తున్నాను. 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, మనలోంచి ఇతరులకు వెలుగు ఎలా వెళ్ళాలో. ఫస్ట్, సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం చెప్పండి అందరూ నాతో. సాక్ష్య జీవితం అనగా మన సాక్ష్యం సరి అయినదిగా ఉండాలి. మన గురించి అందరూ మంచివాడు, మంచిది, ఏమి చాలా మంచిదని చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి. మన పేరు ఎత్తగా నమ్ము వాళ్ళు మా మాట ఎత్తకండి దుర్మార్గులు అని అనిపించుకోకూడదు. అది దుర్వాసన, పరిమళ వాసన. నీ సాక్ష్యం అందరికీ పరిమళ వాసనగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె ముందుకు వచ్చే వరకు ప్రభు వదిలిపెట్టలేదు. ఆమె ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పామా నీకేం జరిగింది, అప్పుడు ఆమె తనకు జరిగిందంతా చెప్పింది, సాక్ష్యం చెప్పింది. అప్పుడు ప్రభు ఆమెను ఆశీర్వదించి పంపించాడు. ఆమె అనుకుంది, ముందుకు పిలిపించి ఎందుకు ఇలాగ నువ్వు అందరి మధ్యలోకి వచ్చావని కొట్టి చంపేస్తారనుకుంది, భయపడింది. చాలామంది రకరకాలుగా ఊహించుకుంటారు. యేసులోకి వస్తే కదా అందులో ఉన్న ప్రేమ ఏంటి అర్థమైంది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది, అరే నేను ఇందాక అనవసరంగా భయపడ్డాను, ఈయన ఎంత ప్రేమ కలిగిన వాడా, దేవుని ప్రజలు ఎంత మంచివాళ్ళ, ఇప్పుడు అర్థమైంది ఆమెకు. కాబట్టి ఇప్పుడు ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజున నువ్వు ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనలోంచి మంచిది ఆ వెలుగు అనగా సత్క్రియల జీవితం. సత్క్రియల జీవితం. అందరూ కూడా నాతో చెప్పండి, సత్క్రియల జీవితం అంటే మంచి క్రియలు, మంచి పనులు. మనం చేసే మంచి పనులను బట్టి అనేక మంది మన వెలుగును చూస్తుంటారు. చూడండి, చాలామంది రైస్ పంచుతున్నారు, కూరగాయలు పంచుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది మరి ఆకలితో ఉంటున్నారు, పేదలు. అలాంటి వారికి చాలామందికి సహాయపడుతున్నారు. అది వెలుగు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. దాన్ని తీసుకోకూడదు, చేయకూడదని మరికొంతమంది విమర్శిస్తున్నారు. కాబట్టి నేను ఒక వీడియో చూశాను. అంతకుముందు నేను అనుకున్నాను ఈ ఫోటోలు వీడియోలు తీసుకోవడం అది తప్పని. కానీ మరి ఎవరో ఒక సహోదరుడు చక్కగా వీడియో చేసి పెట్టాడు. ఆ విధంగా తీసి చూపించడం ద్వారా మనం గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ మనల్ని చూసి వేరే వాళ్ళు ప్రోత్సహించబడతారు. అప్పుడు అర్థమైంది, నిజమే కదా, ఇలాగ నేను ఎందుకు ఆలోచించలేదు అనుకున్నాను. నిజమే. కాబట్టి ఇప్పుడు 2 వర్గాలుగా రకరకాల ఆలోచనలు. ఫోటోలు తీసుకోవటం అనేది ఏమైనా సహాయం చేసేది, కుడి చేయి చేసేది ఎడం చేయికి తెలియొద్దు అని అన్నాడంటే అవును, ధర్మం చేసినప్పుడు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం అనేక మందికి చేస్తున్నప్పుడు మనల్ని చూసి ఇతరులు ప్రోత్సహించబడుతున్నారు.
మన వెలుగులో మరికొంతమంది వెలిగించబడుతున్నారని అర్థం. ఫోటోలు తీసుకున్నంత మాత్రాన పాపమేం కాదు. ఆ విధంగా వీడియోలు తీసుకున్నంత మాత్రాన అయితే తీసుకున్న వారు భిక్షగాళ్ళని కాదు, ఇచ్చేవాళ్ళు ధనవంతులని కాదు. ఇచ్చేవాళ్ళందరూ ఏం ధనవంతులు కాదు, తీసుకున్న వాళ్ళు ఎవరు పేదోళ్ళు కాదు. పరిస్థితులను బట్టి షేర్ చేసుకున్నాం అంతే. కొన్ని సమయాల్లో ఇచ్చిన వారు వాళ్ళని పడవచ్చు. ఒక్కోసారి భూకంపం వచ్చినప్పుడు ఆపదలో ఉన్న వారికి కొంతమంది సహాయం చేస్తారు. కొంతమంది వరద బాధితులైన వారికి కొన్నిసార్లు వీళ్ళు బలమైనప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు. ఒకరివారు మానవత్వం, సహోదర ప్రేమది. ఇది సత్క్రియల జీవితం. కాబట్టి ఫోటోలు తీసుకున్న వారిని విమర్శించాల్సిన అవసరం లేదు. అలాగని గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. సత్క్రియల జీవితం అనేది మనలో వెలుగు. మూడవది ప్రేమ గల జీవితం, ప్రేమతత్వం. ప్రేమించే మనసు మనలో ఉండాలి. లేక లవ్వింగ్ నేచర్, గివింగ్ నేచర్. మనలో ప్రేమ తత్వం, ప్రేమ అనేది ఉంటే ఏమవుతుంది? ఆపదలో ఉన్నాను చూడగానే జాలి అనిపిస్తుంది, రోగంతో ఉన్నాను చూడగానే జాలి అనిపిస్తుంది, రక్షణ లేని వారిని చూసి అయ్యో వీళ్ళనంతా నరకానికి పోతారే. ఆ ప్రేమ తపన, ఆ ప్రేమ అనేది స్వాత చెప్పాలని, రోగంతో ఉన్నవాడికి వరకు ప్రార్థన చేయాలని, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టాలని, దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇవ్వాలని, వస్త్రం లేనివాడికి వస్త్రాలు ఇవ్వాలని, ఎవరికి ఏది అవసరమో అది చేయాలి. సువార్త అవసరమా వాడికి సువార్త చెప్పాలి, అక్కడ భోజనం పెట్టడం కాదు. ఆకలితో ఉన్నవాడికి దుప్పటి తీసుకెళ్ళి కప్పుకొని అంటే నాకేం అక్కర్లేదు అంటాడు, చెమట పుట్టి ఒక్క పోసేస్తుంది అంటాడు. చలి పెట్టేవాడికి దుప్పటిస్తే మంచిది, కానీ బిర్యానీ పెట్టేస్తే సరిపోయిందా? ఎప్పుడు ఏది అవసరం అది చేయాలి. కాబట్టి ఒకటే పట్టుకొని మనం వెళ్ళడానికి కాదు, అన్నిట్లో మనము ఉండాలి. దీన్ని ప్రేమ గల జీవితం. ఈ ప్రేమతత్వం అనేకులకు వెలుగుగా వెళ్తుంది. నెంబర్ 4, 4వది సువార్త జీవితం. సువార్త జీవితం అంటే సువార్త ప్రకటించటం. సువార్త, గాస్పెల్ అని ఇంగ్లీష్లో అంటాం. గాస్పెల్ మీన్స్ జీవో, గో, SPEL, స్పెల్. గో ప్లస్ అన్ స్పెల్ అంటే గో అండ్ స్పెల్ ఈజ్ ఈక్వల్ గాస్పెల్. గాస్పెల్ అంటే సువార్త, గో అంటే వెళ్ళు, స్పెల్ అంటే చెప్పు. ఏం చెప్పాలి? గాస్పెల్, సువార్త చెప్పాలి. కాబట్టి సువార్త ప్రకటించటం ద్వారా ఆ విధంగా వెలుగు మన నుంచి వెళుతుంది. ఈ రోజున వెలిగించబడిన దీపమైన సహోదర సహోదరి, ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారి ఆలోచించు. నీవు వెలిగించబడింది దీపం. మీరు లోకమునకు వెలిగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నాడు. మీరు దీపస్తంభం మీద ఉండాలన్నాడు. కాబట్టి మనలోంచి వెలుగు ప్రకాశించాలని ప్రభు చెప్పాడు. ఏ ప్రకాశించాలి? 4 విషయాలు. సాక్ష్య జీవితం, రెండవది సత్క్రియలనే జీవితం, మూడవది ప్రేమ గల జీవితం, 4వది సువార్త ప్రకటించడం. ఈ 4కి మించినది ఏమన్నా మనం ప్రకటించడం, మనలోంచి వెలుగు వెళ్ళడం అంటే ఇదే కదా. కాబట్టి మనం చేయవలసింది అది. కాబట్టి ఈ వెలుగును అందరికి కనబడకుండా కప్పివేయొద్దు. కొంచెం కింద మంచం కింద పెట్టద్దు. బిజినెస్లో పనులు పెట్టడం కాదు, సోమర్తనంలో ఉండడం కాదు. ఈ రోజు నుంచి నువ్వు ప్రకాశించదు గాక. ప్రభువా నన్ను వాడుకో, మరణము వరకు నేను నిన్ను ప్రకటించాలి అని ఇదే తీర్మానమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను చాటెదను. నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను చాటెదను. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా. నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను చాటెదను. నా జీవిత కాలమంతా
నీ ప్రేమను నే చాటెదను, చావైన బ్రతుకైనా వెనుకాడక, నీ సాక్షిగా నేను జీవించెదను, చావైన బ్రతుకైనా వెనుకాడక, నీ సాక్షిగా నేను జీవించెదను, నీ సాక్షిగా నేను జీవించెదను. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా. అవునయ్యా, నా మీద కృప చూపించు, కరుణించు. నేను బ్రతికినంత కాలము, నా జీవిత కాలమంతా నీ ప్రేమను చాటిస్తాను. చావైనా బ్రతుకైనా నీ సాక్షిగానే నేను జీవిస్తాను. నా కంఠములో ప్రాణమున్నంత వరకు నీ కొరకు నేను జీవిస్తాను. నేను బ్రతుకున్నంత కాలము నిన్ను గూర్చే ప్రకటిస్తాను, నిన్ను గూర్చే లోకానికి పరిచయం చేస్తాను. నా జీవితం ద్వారా, సక్రియల ద్వారా వెలుగును లోకానికి ప్రకాశింప చేస్తాను. ప్రభువా, కరుణించు, నన్ను కనికరించు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని కూడా దర్శించండి, వెలిగించండి. కడ వరకు, కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి సహోదరి సహోదరుడు, రక్షించబడిన ప్రతి వ్యక్తి నీ కొరకు రోషము కలిగిన, తెగింపు కలిగిన, త్యాగపూరితమైన జీవితాన్ని దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తుంది. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి సమస్యల నుంచి విడిపించండి, వారు తీసుకున్న తీర్మానాల్లో స్థిరపరచండి, బలపరచండి. ప్రభువా, నీ నామమునికే మహిమ చెల్లించి ప్రార్థిస్తూ వేడుకొనొచ్చు మనవి చేస్తున్నాను. ప్రజలందరినీ నీ కృపకు అప్పగిస్తూ ఈ లోకమంతా నీ మహిమతో, వెలుగుతో నింపండి. రక్షణ లేని వారందరూ రక్షించబడాలి. మేము వెలుగుచున్న దీపాలుగా ఉండాలి, కానీ కప్పి పెట్టబడకూడదు, భూమిలో కప్పి పెట్టబడకూడదు, మంచం కింద కప్పి పెట్టబడకూడదు. అయ్యా, కొంచెం కింద కప్పి పెట్టబడకూడదు. మమ్మల్ని దీపస్తంభాల మీద ఉన్నట్టుగా పైకి లేవనెత్తి వాడుకోనండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మనం చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడని యేసుక్రీస్తు వారి శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికిను పరిశుద్ధులెల్లరికిను సర్వదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మీకు అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సంఘం కొరకు ప్రార్థించండి. క్రీస్తు బండ సంఘం హైదరాబాద్ బోరబండలో, రాజీవ్ గాంధీ నగర్లో ది రాక్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, ది రాక్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ JLM, క్రీస్తు బండ చర్చ్. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అంశాలు ఉంటే తెలియచేయండి. మా యొక్క ఫోన్ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా యొక్క నంబర్ 9676013197. మీకు స్క్రీన్ మీద కూడా ఈ ఫోన్ నంబర్లు వస్తున్నాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మరి కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే తెలియచేయండి. మీ కొరకు ప్రార్థిస్తున్న క్రీస్తు మన సంఘస్థులు, ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు ఉన్నారు. వారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే ఈ విధంగా స్వార్థ అందించబడడానికి, అనేక మందికి మీ వరకు చేర్చబడడానికి మా యొక్క చర్చ్ యూత్ వారు సహకరిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. ఈ యొక్క సంఘం కొరకు సంఘ పెద్దలు ఉన్నారు, వారు అంతా కూడా ఈ విషయాల్లో
మీకు అందించబడడానికి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి వారు చేస్తున్న పెద్దలందరి కొరకు కూడా వారి సహకారం కొరకు ప్రార్థించండి. మంచి సహకారం చేస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. మీకు అందరికి కూడా శుభాలు తెలియచేస్తున్నాను. ఈ విధంగా వాక్యాన్ని వినండి, అనేక మందికి వినిపించండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మరి యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా పరిచయం చేయాలని మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.